హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగి అమర్కి వడ్డిస్తూ ఉంటుంది చాలా ప్రేమగా. ఈ చట్నీ వేయినా, ఈ పప్పు వేయినా అని అడుగుతూ ఉంటుంది. వద్దు అని చాలా సీరియస్గా చెప్తూ ఉంటాడు అమర్. పోనీ ఈ సాంబార్ వేసుకోండి, యాక్చువల్లీ ఇది చాలా బాగుంటుంది అని వడ్డిస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఆ సాంబార్ కాస్త అమర్ చేతి మీద పడిపోతుంది. అమర్ని చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది మిస్సమ్మ. సారీ అని చెప్తూ ఉంటుంది. చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అలాగే మౌనంగా తింటూ ఉంటాడు. రామ్మూర్తి అంటాడు, అమ్మ బాగి, నువ్వు కూడా బాబుగారి పక్కన కూర్చొని తిను అని చెప్తూ ఉంటాడు. వద్దు నాన్న, మీరు తినండి, నేను తర్వాత తింటాను అని బాగి చెప్తూ ఉంటుంది. లేదమ్మా, నీ కుటుంబంతో కలిసి నువ్వు కూడా కూర్చోవాలి, కూర్చో అని చెప్పి రామ్మూర్తి బాగిని బలవంతంగా అమర్ పక్కన కూర్చోపెడుతుంది. ఇకలా కష్టంగా అలా కాలు కూడా టచ్ అవ్వకుండా బాగి కూర్చుంటుంది. మంగళ వడ్డిస్తూ ఉంటుంది బాగికి. ఇక పొరపాటున మిస్సమ్మ కాలు అమర్కి తగులుతుంది. చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా పొలమారుతుంది బాగీకి. ఆ కోపాన్ని చూసి ఇక దగ్గు రావడంతో గబగబా అక్కడ ఉన్న గ్లాసుని తీసుకొని వాటర్ తాగేస్తూ ఉంటుంది. అమర్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. అది నా గ్లాసు అని చెప్పడంతో బాగి కంగారు పడిపోతూ ఉంటుంది. చిచ్చి, మీ ఎంగిలి తాగేశానా అని అనుకుంటూ మూతిని అలా చాలాసార్లు తుడుచుకుంటూ ఉంటుంది. అరు ఇదంతా చూసి లూజు అని చెప్పి కంగారుగా తిట్టుకుంటూ ఉంటుంది అమర్ మంచినీళ్ళు తాగేసినందుకు. ఇక్కడ అమర్ కూడా లూజు అని చెప్పి బాగిని తిడుతూ ఉంటాడు. గుప్తా అది చూసి అరుని అలా చూసి నవ్వుకుంటూ ఉంటాడు. పిన్ని, అంజలి పాపకి ఆ చట్నీ వేయండి, తనకి చాలా ఇష్టం ఆ టొమాటో చట్నీ అని చెప్పడంతో అంజలి కోపంగా చెప్తుంది, నాకు ఏ చట్నీ ఇష్టం లేదు, నా ఇష్టాలన్నీ మారిపోయాయి, నాకు ఏది వద్దు అని కోపంగా చెప్తూ ఉంటుంది. ఇక బాగి బాధపడుతూ ఉంటుంది. అరు అంటుంది, ఇంకా ఎన్ని దినాలు ఇలాగా నా పిల్లలు మిస్సమ్మపై కోపంగా ఉంటారు గుప్తా గారు అని అడగటంతో లిఖించబడినన్ని రోజులు అని గుప్తా చెప్తూ ఉంటాడు. అంతేకాని మీరు మాత్రం చెప్పరా అని అరు అడుగుతూ ఉంటుంది. చెప్పను, ఎక్కువ ప్రశ్నలు వేసినచో ఇది కూడా చూపించను అని బెదిరిస్తూ ఉంటాడు. లేదు లేదు, నేనేం మాట్లాడను, చూపించండి అని అడగటంతో ఇక గుప్తా మళ్ళీ ఆ మాయా దర్పణంలో చూపిస్తూ ఉంటాడు. అందరినీ చూసి ఆనందపడుతూ ఉంటుంది అరు. ఇది ఇలా ఉండగా అక్కడ మనోహరి చాలా టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు ఇలా అంత టెన్షన్ పడిపోతూ అటు ఇటు తిరుగుతుంది, ఏమైంది అని అడుగుతూ ఉండగా గుప్తా చెప్తాడు, తన తప్పు తెలిసిపోతుందేమో అని భయపడుతుంది అని అనటంతో అరు అంటుంది, ఇది లెక్కలేనన్ని తప్పులు చేసింది, ఏం తప్పు చేసావే మను, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇక అక్కడ సౌరవ్ గేటు బయట నుంచి జీప్ ఆపి వెతుకుతూ ఉంటాడు. ఆ కారు ఎక్కడ కనపడుతుందా అని చెప్పి మనోహరి సౌరవ్ని చూసి దాక్కుంటుంది పక్కకి. అమ్మో, ఇక్కడికి వచ్చేసరేంటి, నేను ఇక్కడ ఉన్నట్టు వీళ్ళకి ఎలా తెలిసింది అని చెప్పి కంగారుగా అడుగుతూ ఉంటుంది. అరు అంటుంది, అసలు వీళ్ళెవరు, ఏమైంది, అసలు ఏంటిది అని అడుగుతూ ఉంటుంది. ఇక గుప్తా అంటాడు, గతంలో తను చేసిన పాపం, చాలా పాపాలు చేసింది మనోహరి, అవన్నీ తన మెడకు చుట్టుకుంటున్నాయి ఒక్కొక్కటిగా అని చెప్తూ ఉంటాడు. అసలు ఏమైంది, ఎందుకే మను ఇలా తప్పుల మీద తప్పులు చేస్తున్నావు అని అరు బాధపడుతూ ఉంటుంది. మనుని తలుచుకొని సౌరవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనోహరి ఎక్కడా కనపడకపోవడంతో మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. నాకు ఎంతసేపు ఈ శిక్ష అని అనుకుంటూ ఉంటుంది. ఇక అరు అయితే ఇంకొంచెం సేపు చూపించండి గుప్తా గారు అని అడగటంతో ఇదేమైనా చలనచిత్రమా, చూపించడానికి 2-3 గంటలు ఇక చాలును అని మాయాదర్పణాన్ని మూసివేస్తూ ఉంటాడు. ఇక అరు అడుగుతుంది, గుప్తా గారు ఒక్కటి అడగనా, గతం కనిపిస్తుందా ఇందులో అని అడుగుతూ ఉంటుంది. కనిపిస్తుంది, తెలుస్తుంది అని చెప్పడంతో అయితే నన్ను చంపింది ఎవరు, నా చావుకి కారణం ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. తెలుసుకొనిచో ఏం చేస్తావు, జరిగిపోయిన గతాన్ని మార్చలేవు కదా, అందుకని తెలుసుకోవటం అనవసరం
అని చెప్తూ ఉంటాడు. ఇక మాయాదర్పణంలో ఏమీ చూపించడు. ఇకప్పుడు అరు బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఇందులో నా గతం తెలుసుకోవాలి, ఎవరు ఇలా చేశారన్నది తెలుసుకొని తీరాల్సిందే. మాయాదర్పణాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూసే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అరు. అక్కడ మనోహరి బాబ్జీకి ఫోన్ చేస్తుంది. ఎక్కడ ఉన్నావు అని అడగటంతో మీ ఊరికి కొంచెం సేపు దూరంలోనే ఉన్నాను అని చెప్పడంతో నువ్వు ఎక్కడైనా చావు, కానీ వెంటనే తొందరగా రా. ఆ సరస్వతి మేడం ఇక్కడ లోపల పొలిమేరలోకి కూడా అడుగు పెట్టకూడదు, నిన్ను దాటి నా వరకు రాకూడదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. రాదు మేడం, నేను వెంటనే వచ్చేస్తున్నాను, ఎలాగైనా సరే ఆవిడ్ని ఊర్లో అడుగు పెట్టనివ్వను, ఆవిడ చావు కబురు మాత్రమే ఊళ్ళోకి నా నుంచి మీ దాకా వస్తుంది అని మాట ఇస్తూ ఉంటాడు. ఫోటో పంపించండి మేడం, ఆవిడ్ని గుర్తుపట్టాలి కదా అని అడగటంతో మనోహరి సరస్వతి మేడం ఫోటోని బాబ్జీ సెల్కి పంపిస్తుంది. ఇక అది డౌన్లోడ్ చేసి చూస్తూ ఉండగా సిగ్నల్స్ కట్ అయిపోవడంతో సరస్వతి మేడం ఫోటోని బాబ్జీ చూడలేకపోతాడు. తర్వాత చూద్దాంలే అని అనుకుంటాడు. ఇంతలో సరస్వతి మేడంకి బాబ్జీ కార్ ఎదురు రావడంతో కార్ ఆపి లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. బాబు, నేను వెంటనే నర్సాపురం వెళ్ళాలి, నీకు కావాలంటే డబ్బులు కూడా ఇస్తాను, నన్ను అక్కడ డ్రాప్ చేయవా అని అడగటంతో సరే మేడం రండి కార్ ఎక్కండి అని బాబ్జీ ఎక్కించుకుంటాడు. ఇక సరస్వతి మేడంని బాబ్జీయే నర్సాపురం తీసుకువెళ్తూ ఉంటాడు. సరస్వతి మేడం ఎవరో తెలియక ఇది అలా ఉండగా అక్కడ అమర్ పిల్లల కోసం గేటు బయటే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంత ఆలస్యమైంది ఇంకా రాలేదేంటా అని చెప్పి మిస్ అమ్మ చూస్తుంది. ఏంటి నా అటు ఇటు అలా అంత టెన్షన్ పడిపోతూ తిరుగుతున్నారు, ఏమై ఉంటుంది అని అనుకుంటుంది. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ. పిల్లలు వెళ్ళి చాలాసేపు అయ్యింది, ఇంకా రాలేదు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళినట్టు అని కోపంగా అడుగుతూ ఉంటాడు. వెళ్ళింది మా నాన్నతోనే కదా, మా నాన్న చాలా జాగ్రత్తగా తీసుకొని వస్తారు, వాళ్ళ సొంత మనవళ్ళలాగా చూసుకుంటారు, మీరేమీ టెన్షన్ పడమాకండి అని చెప్తూ ఉంటుంది. అలాగే సొంత పిల్లలు అని చెప్పే పెళ్లి చేసుకున్నాం, ముసుగు వేసుకొని మోసం చేసి అని అనటంతో బాగీకి కోపం వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా టాపిక్ మళ్ళీ ఆ పెళ్లి దగ్గరికే వస్తారే, మీరు చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్ అని చెప్తూ ఉంటుంది. చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అమర్ బాగీ వైపు. బాగీ అలా లోపలికి వెళ్ళిపోతూ ఉండగా అక్కడికి కాలు స్లిప్ అవుతుంది. పడిపోతూ ఉండగా అమర్ పట్టుకుంటాడు. ఇక అమర్ని అలా చూస్తూ ఉండిపోతుంది మిస్ అమ్మ. అమ్మయ్య, నేను సేఫ్, పడిపోలేదు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్తూ ఉంటుంది. ఇక పైకి లెగుస్తావా అని అమర్ అడుగుతూ ఉంటాడు. నాకు కంఫర్ట్గానే ఉందండి అని చెప్తూ ఉంటుంది. ఇక జోకులు వేస్తూ ఉంటుంది. అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఇలా తోసేస్తాడు బాగీని. బాగి ముందలకి వెళ్ళి పడుతుంది. ఇది ఇలా ఉండగా అక్కడ రామ్మూర్తి మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్ అమ్మ సారు దగ్గరైతే బాగుంటుంది, ఇక్కడ ఇలాంటి ఊళ్ళలో పసరమందు దొరుకుతుందట కదా, భార్య ఇస్తే భర్త తన వెనకాల తిరుగుతారంట కదా, అలాంటి పసరు మంది ఇప్పించచ్చు కదా సార్కి అని చెప్పి రాతోడు అడుగుతూ ఉంటాడు. భార్య భర్తలంటే ఇష్టంతో కలవాలి, అలాంటి మందులేమీ పని చేయవు అని చెప్పడంతో మనోహరి మాటలు వింటుంది. అక్కడ మంగళని అడుగుతూ ఉంటుంది, నాకు అలాంటి పసరు మందు కావాలని చెప్పి నిజంగానే పని చేస్తుందా అని అడగటంతో పని చేస్తుందనే విన్నాను అని మంగళ చెప్తుంది. నేను అమర్కి పాలిస్తే నా మాటే వింటాడు కదా అమర్, అందుకనే నాకు వెంటనే తీసుకురా అని చెప్పడంతో మంగళ ఆ పసరు మందు తేవటానికి వెళ్తుంది. ఇక్కడ బాబ్జీ సరస్వతి మేడంని అడుగుతూ ఉంటాడు. ఎందుకు మేడం మీరు ఏ బస్సు ఎక్కి వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఒక్కరే అలాగా కార్ కోసం వెయిట్ చేస్తున్నారు అని అడగటంతో నేను ఒక కుటుంబాన్ని కాపాడటానికి వెళ్తున్నాను బాబు, అర్జెంటుగా వెళ్ళాలి, బస్ ఎక్కే అంత టైము లేదు, ఆ కుటుంబానికి గ్రహణం పట్టింది, అది గ్రహణం అని తెలియక వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, నేను వెళ్ళి నిజం చెప్పాలి అని అనటంతో బాబ్జీకి డౌట్ వస్తుంది. ఇక కారు ఆపి ఇప్పుడే ఒక ఫోన్ మాట్లాడుకొని వస్తానని కారు దిగి వెళ్తాడు. అందులో ఫోటోని డౌన్లోడ్ చేసి చూడంగా సరస్వతి మేడం ఫోటో కనిపిస్తుంది. ఇక ఆశ్చర్యపోతాడు. మనోహరికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. ఇక బాబ్జీ సరస్వతి మేడంని ఏం చేయనున్నాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.